ఆడవారిలో పరకాలులు అని చెప్పి వీరికి ఒక పేరు ఉంది. అంటే శత్రువులకి దుర్భేద్యమైన వాడు అని అర్థం. సాధారణంగా ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని చెప్తూ ఉంటారు కదా. అలాగా తన ప్రేమని భగవంతుడి కోసం త్యాగం చేసిన మూర్తి. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ రాబిన్ హుడ్ అని, కొండవీటి దొంగని, రకరకాలుగా ఉన్న వారిని దోచుకుని లేని వారికి పెట్టే వాళ్ళందరినీ కూడా వీరులు, శూరులు అని చెప్పేసి కీర్తించటం కనపడుతుంది. అయితే తాత్వికంగా ఆలోచిస్తే ఉన్నవాడు పరమాత్మ. ఒకానొక సందర్భంలో పరమాత్మనే దోచుకుందామని చెప్పేసి ఎవరి కోసం దోచుకోవాలి అంటే తిరిగి పరమాత్మకి స్వరూపంగా జీవకోటి ఉంటే ఆ జీవకోటి అంతా కూడా అన్నం కోసం అల్లాడుతూ ఉంటే రోజుకి సుమారుగా 1000 మందికి అన్నదానం చేయటానికి తదీయారాధన అంటూ ఉంటారు సంప్రదాయంలో. దానికోసమే దాన్ని పరికల్పించిన వాడిని దోచుకునే ప్రయత్నం చేశాడు ఈయన. ఈయన గురించి వివిధ గాథలు మనకి ప్రచారంలో ఉన్నాయి. అయితే కొన్ని వ్యతిరేక దిశలో కూడా ఉన్నాయి. వ్యతిరేక దిశలో ఎందుకు ఉంటాయంటే విషయాన్ని గ్రాహ్యం చేయలేని వాళ్ళు విషయాన్ని మరొక విధంగా దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగా కొన్ని వ్యతిరేకపరమైన గాథలన్నీ ఉంటాయి. పరకాల స్వామి ఎలాంటి వాడు అంటే ఎవరికైనా కూడా మోక్షాన్ని ప్రసాదించే స్వామినే కైవసం చేసుకుని ఆ నామాన్ని తాను ధరించి మనందరికీ కూడా మార్గ నిర్దేశనం చేస్తున్నారు. అయితే మనెవరిని దోచుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలంటూ ఉంటామే, వాటిని దోచుకోవాలి. దోచుకుని ఎవరికి పెట్టాలి అంటే మనలో ఉన్న పరమాత్మకే తిరిగి ఆత్మ నివేదన చెయ్యాలి. అంతకుమించి మానవ జన్మకి సార్థకత ఏముంది కనుక ఈ ఖడ్గం అమ్మవారు కూడా ధరిస్తుంది కొల్హాపూర్లో. ఈ డాలును కూడా అమ్మవారు ధరిస్తుంది కొల్హాపూర్లో. తపస్సు చేసుకునే మహాలక్ష్మి ఇవి రెండు ఎందుకు ధరిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా వీటితో సమసిపోవాలి. మన వాక్కు ఖడ్గ సృష్టి అని చెప్తూ ఉంటాము. అంటే చక్కటి పదునైన వేదోక్తమైన మాటలనే మాట్లాడుతూ ఉండాలి. అవి పరుషాలు కాకూడదు. డాల్ ఎందుకంటే మనల్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చేసే మంచి పనులన్నీ కూడా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మన వరకు రానివ్వకుండా మనం వాటిని స్పందించకుండా వాటి కోసం మనం కాలయాపన చేసుకోకుండా పరమాత్మ వైపు మనందరినీ కూడా వెళ్ళమని చెప్పటానికే అమ్మవారు ఆ రెండింటిని ధరిస్తుంది. మొత్తం ఆడవారిలో ఈయన చివరివారు. ఈయన తర్వాత మనకి ఆ సంప్రదాయాన్ని మిగతా ఆచార్య పురుషులందరూ కూడా నిర్వర్తిస్తూ వచ్చారు. మన భాగ్యవశాన అస్మదాచార్య పర్యంతం అది వర్ధిల్లుతూ వస్తుంది. ఈ తిరుమంగై ఆడవార్లు మన్నన్ స్వామికి కూడా మన్నన్ అని ఒక పేరు ఉంది. అనంతమైన ఈ సంసారాన్ని తన పద్మంలో దాచుకున్న పద్మనాభ స్వామి మనందరికీ కూడా సురేషుడై అంటే సురులకు కూడా ఈశుడై ఏ విధంగా వర్తిస్తున్నాడో మనకి కూడా అదే విధంగా కావాల్సినవన్నీ కూడా ప్రసాదించమని మనందరం వేడుకుందాం. ఆళ్వార్ తిరువడిగలే శరణం.